సహోదరు రాధమ్మ గారు ప్రార్థన చేస్తారు. రాధమ్మ అందరూ కూడా బైబిల్ తెరచి మన టెక్స్ట్ సామెతల గ్రంథము దాదాపు మనము ఇప్పుడు రాబోతున్నాం. సుపరిచిత భాగం 30వ అధ్యాయము, సామెతల గ్రంథము 30వ అధ్యాయము. అందులోని ఒక మాట చదువుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం 19వ వచనాన్ని పిల్లరా 18 19. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడచు జాడ, కన్యకతో పురుషుని జాడ, బండ మీద సర్పము జాడ, సర్పము జాడ, బండ మీద. అండర్లైన్ చేసుకుంటే పిల్లరా రండి. యూదా పత్రిక, యూదా గారు రాసిన పత్రిక, ప్రకటన గ్రంథం ముందు చున్నది పిల్లరా. నూతన నిబంధనలు యూదా పత్రికలోని మాటలు చదువుకున్నాం. మన టెక్స్ట్ అందులోని ఒక మాట 9వ వచనం పిల్లరా, 9వ వచనం. తొమ్మిది పది వచనాలు దగ్గరగా స్పష్టంగా అందరూ కలిసి చదవాలని మనం చేస్తున్నాం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపగా ప్రభు నిన్ను గద్దించునుగాక అని, వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదులో వాటి వలన తమ్ముడు తాము నాశనము చేసుకొనుచున్నారు. తమ్ముడు తాము నాశనము. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, జూన్ మాసపు ఈ 2వ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన ప్రభు తన మహాకృప చేత మనలందరినీ ప్రేమించి నేటికి సజీవుల లెక్కలో ఉంచి ఆయన సన్నిధానంలోనికి జీవము కలిగిన దేవుని మందిరం ఆయన సంఘంలోనికి మనలో నడిపించారు. కాబట్టి మన జీవాధిపతి మన ప్రభువులకి సమస్త ఘనత మహిమ స్తుతి యుగయుగములు కలుగును గాక. ఇవాటి ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలు వారి భాగస్థులైన మీరందరూ మనమందరం ధన్యులం. ధన్యతనిచ్చిన ప్రభువులకే వందనాలు. చేరవచ్చిన అందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములను వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తున్నారు. పిల్లలందరూ కూడా మంచిగా దేవుని వాక్యం వైపు మీ దృష్టిని కేంద్రీకరించాలని మీకు మనవి చేసుకుంటున్నాను. గత వారాల్లో మనము సంఘము అనేటువంటి శ్రేష్టమైన అంశం పైన సంఘ స్థాపన ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాలు, సంఘ విస్తరణ ఎలా జరిగింది అనేటువంటి విషయాలు,
సంఘ క్షేమాభివృద్ధి అనేటువంటి విషయాల్లో అనగా యేసుక్రీస్తు ప్రభువాని ఆయన శిలువ మరణం, ఆయన పునరుత్థానం, తిరిగి ఆయన ఆరోహణ తర్వాత పరిశుద్ధాత్ముని ఆగమనం, పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా స్థాపించబడినటువంటి మొట్టమొదటి నూతన నిబంధన సంఘం. అలాగే సంఘంలో విస్తరణ, సంఘం క్షేమాభివృద్ధి ఎలా జరుగుతూ వస్తున్నదో ఈ సమకాలీన కాంటెంపరీ ఆ యొక్క ఇష్యూస్ లో కూడా వాటిని మనము అనుసంధానం చేసుకొని దేవుడి యొక్క వాక్యంలో మనం ముందుకు సాగిపోతూ వస్తున్నాం. కనుక బహుశా దాదాపుగా ఈ రోజు ఒక ముగింపుగా చేసుకొని వచ్చే వారము మనకు మళ్ళీ కొన్ని వర్తమానాలు అనగా పేరెంట్స్ డే వస్తాయి, కొన్ని ఫాదర్స్ డే ఇవి, దాని గురించినటువంటి ఆ వర్తమానాలు ప్రభు కృపను బట్టి మనం అందరం కూడా తెలుసుకుంటూ ముందుకు సాగిపోదాం. దయచేసి అందరూ కూడా ఇవి చాలా శ్రేష్టమైన మనందరికి అవసరమైనటువంటి వర్తమానం అందరూ తెలుసుకోవడం. యూదా పత్రిక అంటే ముందుగా మనము సామెతల గ్రంథం చదువుకున్నాం. మహాజ్ఞానులు రాసినటువంటి సామెతల గ్రంథం. ఆ గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినప్పుడు మానవ జ్ఞానానికి అతీతమైనవి, బుద్ధికి మించినవి, గ్రహింపలేనివి అని అంటూ 4 విషయాలు అక్కడ రాయబడడం జరిగినది. అందులో మొట్టమొదటిది అంతరిక్షమున పక్షిరాజు జాడ. ఇట్ ఈస్ బియాండ్ హ్యూమన్ అండర్స్టాండింగ్. రెండవది బండ మీద సర్పము జాడ. ఇట్ ఈస్ ఆల్సో బియాండ్ హ్యూమన్ నాలెడ్జ్. అలాగే మూడవది నది సముద్రమున ఓడ నడచు జాడ. ఇది కూడా దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూస్ బియాండ్ హ్యూమన్ నాలెడ్జ్. ఫైనల్ గా అంటున్నాడు, ఒక కన్యకతో పురుషుని జాడ. ఇది కూడా మానవ జ్ఞానానికి అతీతమైనటువంటి, ఎప్పుడు ఎలా ఎవరు ఏ విధంగా ఆ డైవర్ట్ అవుతారో, డీవియేట్ అవుతారో, ఎక్కడ పాపంలో పడతారో, పతనమైపోతారో, ఏమైపోతారో అనేది మానవ జ్ఞానానికి అతీతమైన విషయాలు రాయబడ్డాయి. ఇందులో మనమైతే ఆత్మీయ కోణంలో పిల్లల ఒక స్పిరిచువల్ యాంగిల్లో ధ్యానం చేసుకుంటూ బండ సర్పం అనేటువంటి విషయాల్లో ఆ బండ మీద అనగా యేసుక్రీస్తే బండ కనుక మనందరికీ తెలుసు. బండ అయినటువంటి ఆ చీల్చబడిన బండ క్రీస్తే అని రాయబడింది కనుక అడ్డురాయి అడ్డుబండ యేసుక్రీస్తు ప్రభుకే సాదృశ్యం కనుక ఆ బండ అనగా దేవుని వాక్యంలో ఉన్నటువంటి బండ, ఆ యొక్క బండ అయినా రాయి, ఇవి యేసుక్రీస్తు ప్రభు గురించి మనకు చూపిస్తున్నాయి కనుక బండ స్టెబిలిటీకి సాదృశ్యం, బండ స్టామినాకు సాదృశ్యం, అలాగే బండ ఒక స్థిరత్వానికి సాదృశ్యంగా ఉంటున్నది యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆ బండ మీద అనగా జీవము కలిగిన దేవుని మందిరం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. యేసు ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి ఎక్లీషియా సంఘంలో సర్పం ఎలా ప్రవేశిస్తాడు, వాడి జాడ ఎట్లుంటది, అలా ప్రవేశించినప్పుడు సర్పము ఎట్లా ప్రవర్తిస్తుంది, వాడు కనుక్కోవడం ఎట్లా, లేకపోతే కనుక్కోలేదు కదా, ఎందుకనగా మన బుద్ధికి మించినవి, గ్రహింపలేనివి కాబట్టి అర్థం కాదు ఎవరు ఏంటి ఏ పరిస్థితి అని చెప్పేసి. అందుకే యేసుక్రీస్తు ప్రభువే గురువులు గోధుమలు అన్నటువంటి విషయాలు ఒక చక్కటి ఉపమానాన్ని ప్రభు వారు తెలియపరిచారు. ఆ ఉపమానంలో అలాగే పొలం ఒకటే, పొలానికి తగులుతున్నటువంటి సూర్య రశ్మి ఒకటే, పొలంలోనికి వస్తున్న వాటర్ ఒకటే, తగులుతున్న గాలి ఒకటే, వీస్తున్న అన్ని కూడా ప్రకృతి సంబంధంగా సమపాలలో అన్ని అందించబడుతున్నాయి. సమపాలలో గోధుమలు రైట్ టైంలో యజమాని విద్యుతే, నైట్ టైంలో అలాగే గురువులను అశుద్ధమైనటువంటి అపవాది విద్యాడు, రెండు కలిసి ఆ విధంగా పెరుగుతూ ఉన్నాయి.
చాలా ఇబ్బంది పెడుతున్నాయి గోధుమలు అనేటువంటి విషయాలు యేసు ప్రభువే చెప్పారు. దానికి సొల్యూషన్ కూడా, మరి ఇంత సమస్య ఉంది కదా, ఇంత జటిలమైన ప్రాబ్లం ఉంది కదా, మరి ఈ ప్రాబ్లం సాల్వ్ ఎలా చేసుకోవాలి? ఆ సమయంలో కొంతమంది ఇలా సాల్వ్ చేసుకుందామని ముందుకు వచ్చినారు. ముందుకు వస్తే ప్రభు చెప్పాడు ఆ యజమాని ఆ ఉపమానంలో, ఒక సమయం ఉన్నది, ఆ సమయంలో అన్నిటికీ పరిష్కారం చేసుకుందాం, అది ఫైనల్ గాని ఏంటి ఆ సమయం ఎప్పుడు అనేటువంటిది కూడా చాలా క్లియర్ గా చెప్పడం, సొల్యూషన్ కూడా ప్రభు చూపించడం జరిగింది. పిల్లరా, ఇది మనం నేర్చుకుంటూ వస్తున్న సత్యం. అందులో యూదా పత్రికలోనికి వస్తే, యూదా పత్రికలో అక్కడ గురువులైనటువంటి వారు వాళ్ళ క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయి అనేటువంటి దాంట్లో పరిశుద్ధాత్మ ప్రేరణతోనే అలాగే యూదా గారు కొంతమంది పేర్లు రాయడం జరిగింది. కొంతమంది పేర్లు, అందరి పేర్లు కాదు, కొంతమంది పేర్లు రాశాడు. అందులో కయీను గురించి ప్రస్తావన చేసినాడు. కయీను క్యారెక్టర్ ఏంటి, రెండవది అలాగూ బిలాము క్యారెక్టర్ ఏంటి, కోరహు క్యారెక్టర్ ఏంటి, వారు నాటి దినాల్లో ఎలా ప్రవర్తించారు, వాళ్ళ జీవన శైలి ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ యాటిట్యూడ్ ఏ విధంగా ఉండేది, డబ్బు కోసం వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు, ఎలాంటి దానికైనా వాళ్ళు వస్తారు అనేటువంటి దానికి ఆ విషయాలు ఆ ముగ్గురి క్యారెక్టర్స్ లో నుంచి, అనగా వాళ్ళకి అధికారం కావాలి, పొజిషన్. కోరహు పొజిషన్ కోరుకున్నవాడు, పదవి కోరుకున్నవాడు. బిలాము డబ్బు కోరుకున్నవాడు, డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతాడు. కయీను ఒక స్థానం కోసం అలాగ తనకే అన్ని కావాలి, తనకే అన్ని జరగాలి అని కోరుకునే క్యారెక్టర్. అర్హత లేదు కానీ అర్పణను తెచ్చాడు, అర్హత లేని అర్పణ తెచ్చాడు. అది అంగీకరించబడకపోతే అలాగూ తన తమ్ముడినే చంపడం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ కూడా గురువుల క్యారెక్టర్స్ ఈ విధంగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. సరే, గోధుమలు ఎలా ఉంటాడు? గోధుమల ప్రవర్తనలో భాగంగా జస్ట్ కొన్ని మాటలు, అనగా ఒక ప్రవచనం, ప్రవక్తలు వాళ్ళు ఎలా ఏం చేశారంటూ ఎవరు ఎప్పుడూ చెప్పినటువంటి ఒక గొప్ప ఆ విషయాన్ని యూదా గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో హనోకును గురించిన విషయాలు ప్రస్తావన చేశారు. హనోక్ ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, ఆయన ప్రవర్తన, ఎలాంటి ప్రవచనం చెప్పాడు, ఆయన ప్రవచనం యొక్క విశిష్టత, ప్రాధాన్యత ఏంటి అనేటువంటిది అక్కడ మనం చూస్తా ఉన్నాం యూదా పత్రికలో. ఇది గత వారం మనం ధ్యానం చేసుకున్నాం. యేసు ప్రభు మొదటి రాకడ, తిరిగి యేసు ప్రభు రెండవ రాకడను గురించిన అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని హనోకు గారు ప్రవచించడం జరిగింది. మరణాన్ని రుచి చూడకుండా అలాగూ దేవుని సన్నిధానంలోనికి కొనిపోబడినటువంటి గొప్ప విశ్వాస వీరుడు హనోక్. ఈ విషయాలు గత వారంలో ధ్యానం చేసుకున్నాం. పిల్లరా, ఇవి మనం తెలుసుకుంటూ వచ్చిన సత్యాలు. ఈరోజు కూడా మనం ఇందులో భాగంగా మరొక శ్రేష్టమైన విషయాన్ని తెలుసుకున్నాం. బండ మీద సర్పము జాడ అని చెప్పేసి అనుకుంటున్నా. సర్పము అని చెప్పేసి అన్నాం. కొంతమంది క్యారెక్టర్స్ గురించి, వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం, కానీ ఈరోజు ఒరిజినల్గా అసలు ఈ ప్రాబ్లం, వీటన్నిటికీ క్రియేటర్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావడానికి క్రియేటర్ ఒకడున్నాడు. వాడు అన్నిటికీ సమస్యలకు మూలం. అసలు వాని కథ ఏందో ఈరోజు తెలుసుకోవాలి. వాడే అపవాది, వాడే ఆది సర్పం, వాడే ఘట సర్పం. దేవుని వాక్యంలో వాని గురించి చెప్పబడిన పాప పురుషుడైన, నాశన పాత్రుడైన, అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు, అలాగూ అపవాది, ఇలాంటి పేర్లతో ఒక త్రిత్వంగా పిలువబడుతూ అలాగే దేవుని వాక్యంలో అనేక రకాలుగా చెప్పబడినటువంటి వాడు. యేసు ప్రభు అయితే వాడి గురించి చాలా విషయాలు అంటే అప్పుడప్పుడు మాట్లాడుతూ ఓ చోట మాత్రం ఒక మంచి మాట అన్నాడు. పిల్లరా, ఏమన్నాడంటే, ఈ లోకాధికారి వస్తున్నాడు అన్నాడు. ఏమన్నాడు? ఈ లోకాధికారి వస్తున్నాడు అన్నాడు. అంతకుముందు వాడు పాప పురుషుడని, వాడు అబద్ధికుడని, వాడు దొంగ దోచుకునేవాడని, వాడిని నమ్ముకున్న వాళ్ళ క్యారెక్టర్స్ అన్ని కూడా అలాగే ఉంటాయని చెప్పేసి అని చెప్తూ వచ్చిన ప్రభు ఒకసారి ఏమన్నారంటే, లోకాధికారి వస్తున్నాడు అంటే వాడు వస్తాడు,
లోకమంతా వాడి కంట్రోల్లో ఉంది, వాడు లోకాధికారి అన్నాడు పిల్లరా. అంటే లోకాధికారి అని వాని గురించే చెప్పినాడంటే వాని స్థాయి, వాడి స్టాండర్డ్ ఏంటో దయచేసి ఒకసారి అర్థం చేసుకోవాలని మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ మన అంశంలో బండ మీద సర్పము జాడ అనగా జీవము కలిగిన దేవుని సంఘములో యేసుక్రీస్తు ప్రభు తన శిలువ మరణం ద్వారా, శిలువ రక్తం ద్వారా అలాగూ మనలను కడిగి మనలను కొని ఆయన స్వకీయ సంపాద్యంగా తన రక్త తర్పణం ద్వారా అలాగూ మనలను శిలువ ద్వారా సంధి చేసుకొని సమాధానపరుచుకొని సంఘముగా మనలను చేసి తన స్వరక్తమిచ్చి సంపాదించుకుంటే అలాంటి జీవము కలిగిన దేవుని సంఘములోనికి సర్పం అపవాది వాడి జాడ ఇట్ ఈస్ బియాండ్ అవర్ హ్యూమన్ అండర్స్టాండింగ్ అండ్ హ్యూమన్ నాలెడ్జ్. నా జ్ఞానమున నేను గ్రహింపలేనివి అంటున్నాడు పిల్లరా. జ్ఞాని గ్రహింపలేని అంటున్నాడు. అంటే దయచేసి ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలని మనవి చేస్తా ఉన్నా. సంఘాన్ని గురించి తెలుసుకుంటూ వచ్చాం, అలాగే కొంతమంది వ్యక్తులను గురించి తెలుసుకుంటూ వచ్చాం, గురువులు బోధనలలో కొన్ని క్యారెక్టర్స్ ఎలా ఉంటే కొన్ని తెలుసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఈ సమయాన డైరెక్ట్ గా వాడి గురించినటువంటి విషయంలో వాడు ఎలా ఉంటాడు, నిన్ను ఎలా డిస్టర్బ్ చేస్తాడు, నన్ను ఎలా డిస్టర్బ్ చేస్తాడు, మన ఫ్యామిలీస్ ని ఎలా డిస్టర్బ్ చేస్తాడు, సంఘాన్ని ఏ విధంగా డిస్టర్బ్ చేస్తాడు, అసలు వాడి టార్గెట్ ఏంటి, వాడి పరిస్థితి ఏంటి అనేటువంటిది ఎక్కువ మనకు వాడి గురించి మాట్లాడాలంటే చాలా ఉంటుంది. కాకపోతే కొంచెం టైం, ఒక అర్ధగంట సమయం వాళ్ళ గురించిన విషయాలు కొంతవరకు తెలుసుకుందాం. ఎప్పుడు మనం వాక్యాల్లో తెలుసుకుంటూ వస్తుంటున్నాం కాబట్టి ఇప్పుడైతే కొంచెం డైరెక్ట్. ఎందుకంటే ప్రతి వ్యక్తిని గురించి పిల్లరా వాడు చాలా చాలా కేర్ తీసుకుంటాడు. ఒకవేళ నిన్ను గురించి నీకు కేర్ లేదేమో, నన్ను గురించి నాకు కేర్ లేదేమో, కానీ సాతానుకు మాత్రం అపవాదికి వానికి నిన్ను గురించి నన్ను గురించి వానికి చాలా కేర్ ఎక్కువ. ఎంత కేర్ఫుల్ గా వాడు ఉంటారంటే అసలు మనం ఎక్కడ నడుస్తున్నామో వానికి తెలుసు, ఎక్కడ పండుకుంటున్నామో తెలుసు, ఎక్కడ కూర్చుంటున్నామో తెలుసు, ఎక్కడికి మనము సాగిపోతున్నామో తెలుసు. మనదంతా కూడా బాగా ఎరిగినటువంటి వాడు. ఎంతనంటే అంతగా తెలిసిన వాడు. ఇక్కడ మనము ఒక మంచి ఎగ్జాంపుల్ చూస్తున్నాం పిల్లరా. ఆ ఎగ్జాంపుల్ యూదా గారు చెప్పారు. ఏంటంటే మిఖాయేలు దూత దేవుని సన్నిధిలో పరలోకములో దేవుని తరువాత నెక్స్ట్ ఉన్నటువంటి గొప్ప దూతల్లో కెరూబులు అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి దూతల సమూహం ఉంటుంది పిల్లరా. ఆ కెరూబులలో మైటీ వారియర్ అనగా యుద్ధం చేయడానికి, యుద్ధంలో జయము తీసుకునడానికి దేవుని పక్షాన మైటీ వారియర్ ఆ మిఖాయేలు దూత. ఒకప్పుడు వీడు కూడా అపవాది అని పిలువబడే వీడి క్యారెక్టర్ ఏంటంటే లూసిఫర్, వీని పేరు పిల్లరా. వీడు కూడా ఎక్కడుండేవాడు, దేవుని సన్నిధిలో ఉండేవాడు, దేవుని రాజ్యంలో ఉండేవాడు, ఆ పరలోకములో ఉండేటువంటి వాడు, దేవుని ఆ సింహాసనానికి దగ్గరలో ఉండేవాడు. అలాగూ వీనికి అన్నిటిలో ప్రయారిటీ ఇచ్చినాడు దేవుడు. అన్నిటిలో వీనికి ప్రయారిటీ ఇస్తే ప్రయారిటీని మిస్యూజ్ చేసుకున్నవాడు. ఇవి నేటి దినాల్లో మనం చూస్తా ఉన్నాం. నేటి దినాల్లో ఎందుకంటే ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటారు. ఈ క్యారెక్టర్స్ అన్ని అపవాది లక్షణాలు కలిగిన వాళ్ళే చేస్తారు అని. ఎందుకంటే మనము నమ్ముతాం, కొందరిని నమ్ముతాం, బాగా నమ్మి ఏదో చేస్తాం, కానీ వాళ్ళే మనల్ని ముంచుతారు, వాళ్ళే మనల్ని ఇబ్బంది పెడతారు. వాళ్ళ ద్వారానే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకనగా ఇవి అపవాది తంత్రంలో భాగం. దేవుడు ఎంత వానికి ప్రయారిటీ ఇస్తే ప్రయారిటీని వాని పొజిషన్ ను మిస్యూజ్ చేసుకొని దేవుని స్థానాన్ని కావాలి అని కోరుకున్నవాడు, దేవుని సింహాసనమే కావాలని కోరుకున్నవాడు. కాబట్టి వానిలో జరిగిన గర్వం దేవుని వాక్య ప్రకారంగా నాశనానికి ముందు ఏం కలుగుతుంది పిల్లరా? గర్వం నడుస్తుందంట. కాబట్టి నాశనానికి ముందు గర్వం నడిచింది. ఇప్పుడు వీని పరిస్థితి ఏంటి అని అంటే ఆ గర్వము వానిలో ఎప్పుడైతే ప్రవేశించిందో వాడు కొంతమందిని, వాడే కాదు కొంతమంది దూతలను తయారు చేసుకున్నాడు. వాడు ఎంతగానంటే రెడీగా దేవునికి చెక్ పెట్టాలి,
దేవుణ్ణి ఏ విధంగా సింహాసనం ఆ పరిస్థితులు వాటన్నిటిలో నుంచి అప్పటికి భూమి ఆకాశాలు కలగబడలేదు సుమా, గుర్తుపెట్టుకోండి. నువ్వు నేను లేం, సూర్యచంద్ర నక్షత్రాసులు లేవు, అలాగూ సముద్రాలు లేవు, ఈ పంచభూతాలు లేవు, ఇవన్నీ ఏమీ లేవు. సాక్షాత్తు పరలోకము, దేవుని సన్నిధి, ఆ దేవుని సింహాసనం ఉంటున్నటువంటి ఇన్ ద బిగినింగ్, ఆది యందు అనేటువంటి మాట ఉంటదే, ఆది యందు, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. ఆది యందు, ఇన్ ది బిగినింగ్, ఎప్పుడో ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితమో, ఎన్ని లక్షల సంవత్సరాల క్రితమో, ఏంటో అర్థం కాని విషయం, మానవ జ్ఞానానికి అతీతం. సో జరిగినటువంటి ఆ గొప్ప సంఘటన పిల్లరా, అక్కడ కలిగినటువంటి, అక్కడ మొదలైనటువంటి గర్వముతో కూడిన ఆ అహంకారం, ఆ పాపం, అక్కడ మొదలైనటువంటి ఆ ప్రక్రియ దేవునికే చెక్కు పెట్టాలని, దేవునికే నష్టం కలిగించాలని చూసిన ఆ పరిస్థితి, ఆ ప్రవర్తనను బట్టి వాడు అప్పటికే మరికొంతమందిని పోగు చేసుకొని, దేవదూతల్లో మరికొంతమందిని పోగు చేసుకొని, శరాపుల్లో కొంతమందిని, మిగిలిన దూతల్లో కొంతమందిని రెడీ చేసుకొని పెట్టుకొని ఉన్నాడు. ఇది తెలిసిన వెంటనే దేవుడు వాణి అలాగో అక్కడ నుంచి, పరలోకం నుంచి వాని పడేయడము జరిగిందనమాట. వాడు ఎప్పుడైతే వాడు పడిపోయినటువంటి పరిస్థితులకి, వాళ్ళ ఫాలింగ్ ఏంజల్స్ అంటారు వాటిని, వాడు వాంతో పాటి దూతల సమూహాలు పడిపోయినారు. ఇవాళ మనం దయ్యాలు, బాగా వినాలి మాటలు, దయ్యాలు అని మనం పిలుచుకుంటున్నామే, వాస్తవంగా ఎవరు దయ్యాలంటే ఎటువంటిదంటే ఇల్లే పిల్లరా, ఇల్లే అనగా అపవాదితో పాటు పడిపోయినటువంటి ఎంతమంది పడిపోయినారో, లక్షల మంది, ఎంతమంది పడిపోయినారో కోట్ల మంది, వాళ్ళతో పాటు పడిపోయినటువంటి దేవదూతలే ఈ అపవాది సంబంధులకులే దురాత్మలు. అంటే వాళ్ళే భూతాలని మనం పిలిచే భూతాలు కావచ్చు, మనం పేర్లతో పిలుచుకుంటే పిశాచాలు కావచ్చు, మనం పేర్లతో పిలుచుకుంటే దయ్యాలు కావచ్చు, మనం పేరుతో పిలుచుకుంటే దురాత్మలు కావచ్చు, మనం పిలుచుకునేటువంటిది ఏమైనా సరే, ఫైనల్ గా ఒక మాట చెప్తున్నా, దేవుని కాదని నిజమైనటువంటి జీవము కలిగిన సైన్యములకు అధిపతియకు యెహోవా దేవుడు ఒక్కడే, సృష్టికర్తకంతా దేవుడు ఒక్కడే. కాబట్టి దేవుణ్ణి కాదని, దేవుని స్థానాన్ని ఆశించి ఇక్కడ పడిపోయినటువంటి దూతలందరూ కూడా అలాగూ పిలువబడుతున్న విగ్రహ సంబంధమైనటువంటి ఇలాగూ పిలువబడుతున్న అందరూ దురాత్మల సమూహాలే. ఎస్, దేవుని యొక్క వాక్య ప్రకారంగా నిజమైనటువంటి దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. ఆయనను కాదని, ఆయన స్థానాన్ని ఆశించి అలాగూ చేసినటువంటి వాళ్ళు, పడిపోయినటువంటి దూతలు, ఈనాటి వరకు జరుగుతున్న తంతు, దేవుళ్ళు దేవతలని పిలువబడుతున్నటువంటి తంత్రం పిలువబడుతున్నటువంటి యొక్క మాయోపాయం, జరుగుతున్నటువంటి అపవాది యొక్క భయంకరమైన ప్రక్రియ ఇప్పటికి కూడా, ఇదంతా కూడా కనిపించేదానికి పైకి బాగా నైస్గా మంచిగా కనిపించినా, చూసేదానికి ఎంతో బాగున్నా, మాటలు చాలా చక్కగా ఉన్నా, థియాలజీ బాగానే, వాళ్ళు మాట్లాడేటువంటిది బాగానే ఉన్నా, మతాలను పుట్టించి, మతం కాదు పిల్లరా, మతాలను పుట్టించింది వాడే, వాని దగ్గర ఉన్నటువంటి దూతలే. ఆ మతాలను పుట్టించి, మతాల ద్వారా దేవుని పిల్లలు సాక్షాత్ తర్వాత దేవుడు వచ్చేసేసి ఆయన భూమిని, ఆకాశాన్ని, ఈ సూర్యచంద్ర నక్షత్రాసులను, పంచభూతాలను, అందులో 6వ దినాన నన్ను మనల్నందరినీ కూడా కలగచేసి మనకు వీటిని అప్పగిస్తే, మనల్ని మోసం చేయడానికి, మనల్ని ఇబ్బంది పెట్టడానికి కూడా వాని యొక్క దూతలందరూ కూడా ఇప్పటికీ వాడు ఆ పనులు చేస్తానే ఉన్నారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నా. దయచేసి అందరూ విజ్ఞులు, అందరూ దేవుని వాక్యం ఎరిగిన వారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇంకా మేము మోసపోతాం, ఇంకా మేము వచ్చేసేసి నష్టపోతాం, ఇంకా మేము అక్కడికి ఇక్కడికి పోతాం, ఇంకా ఏంటో ఆ చేతులు చూపు. నాకు కొన్నిసార్లు బాధ అవుతుంది.
ఈ హస్త సాముద్రిక శాస్త్రం అని చెప్పేసి, ఆ జ్యోతిష శాస్త్రాలు అని చెప్పేసి వాళ్ళ దగ్గర పోయి చేతులు చూపించుకొని అది నిజమని చెప్పేసి భ్రమపడి భావించేటువంటి వాళ్ళు మనలో చాలా మంది ఉంటున్నారు. చాలా ఎంత బాధాకరంగా అంటే ఇదంతా అపవాది తంత్రం. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఇది అపవాది యొక్క తంత్రంలో ఈ భాగం. నెక్స్ట్ వచ్చేసేసి నక్షత్ర మండల శాస్త్రం చూపించాడు. నక్షత్ర మండలం చేసి వాడు ఎన్నో శనిని పట్టుకొని వచ్చాడు. వాడు ఇట్టంట వీడు ఇట్టంట అని ఉంటుంటే మన వాళ్ళకు ఆత్మీయంగా సిగ్గు లేకుండా, ఆత్మీయమైనటువంటి దరిద్రతతో దేవుని వాక్య ప్రకారం కూడా కాకుండా అటువంటి వాళ్ళని ఆశ్రయించి వాళ్ళు డేట్లు చెప్తే ఆ డేట్లను ఫాలో అవుతారు, వాళ్ళు టైం చెప్తే ఆ టయాన్ని ఫాలో అవుతారు. పాస్టర్ గారు దేవుని వాక్యము, సంఘము, ప్రార్థన, మనము మంచిగా ప్రార్థన చేసుకొని ఒక మంచి తేదీని నిర్ణయించుకొని ప్రార్థన చేసుకొని ఇలా ప్రొసీడ్ అయిదాం పరిశుద్ధమైన రీతిలో దేవుని వాక్య ప్రకారం. అంటే అన్ని ముందు అక్కడికి పోయి ఆ నక్షత్రాలు అవి చూసుకొని రావాలి. ఎక్కడుందండి ఇదంతా కూడా సైంటిఫిక్ గా ఇది వచ్చేసేసి ఫ్లా, సైంటిఫిక్ గా అన్ఫెయిర్, సైంటిఫిక్ గా ఇదంతా కూడా అన్ట్రూత్, ఇదంతా కూడా ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. కానీ దానే ఫాలో అవుతాం. మనలో కూడా చాలా మంది నాకు తెలుసు పెళ్లిళ్ళ దగ్గర ఎవరు ఎట్లా ప్రవర్తిస్తారో, నాకు ఏ ఊరు ఏంటి నాకు తెలియక కాదు, తెలుసు. కాకపోతే మౌనంగా ఉంటున్నాం. ఇదిగో దేవుని సన్నిధిలో బాధపడుతూ సందర్భాన్ని బట్టి మనవి చేస్తున్నాం. దయచేసి ఇంకోసారి ఆ పొరపాట్లు చేసుకోకండి. దీనికి కారణం ఎవరంటే నువ్వు వెళ్ళి ఎవరినో సంప్రదిస్తున్నావే, ఆ నక్షత్ర మండల శాస్త్రాన్ని చూస్తున్నావే, ఏంటంటో నువ్వు డేట్లను మాట్లాడుకుంటున్నావే, నువ్వేంటో నీకంటూ నువ్వు పెట్టుకున్నటువంటి నీ పనికి మాలిన మట్టి బుర్రల నుంచి వచ్చినటువంటి ముహూర్తాలు నువ్వు చేసుకుంటున్నావే, దేవుని వాక్యాన్ని కాదని, దేవుడు ఇంత మంచిగా మనకు అన్ని చేస్తే కాదని చేసుకుంటున్నావే, ఎక్కడ నువ్వు ఎట్లా నీ పరిస్థితి ఏమైపోతుందో అర్థం చేసుకుంటున్నావా? నీ కుటుంబ పరిస్థితి ఏమైపోతుందో అర్థం చేసుకుంటున్నావా? ఆ టయానికి నువ్వు సంతోషపడుతున్నావు, ఆ టయానికి నువ్వు మానసికంగా సంతోషపడుతున్నావు, కానీ ఆత్మీయంగా దరిద్రతది. స్పిరిచువల్ గా అది వచ్చేసేసి షేమ్లెస్, డిస్గ్రేస్ఫుల్ థింగ్. అది స్పిరిచువల్ గా దేవుని యొక్క వాక్యంలో ఈ సమయాన మోషే అంతటి గొప్ప ప్రవక్తను ఇప్పుడు వినండి పిల్లరా, ఎందుకు ఇంత ఆవేదనతో ఆక్రందనతో మాటలు చెప్పానంటే, మాట్లాడుతున్నది నేను అపవాదుల గురించి మాట్లాడుతున్నా. వాడు ఈ రోజో రేపో లేకపోతే ఈ వారంలోనో ఎప్పుడో వాడు నాకు కూడా సిగ్గు పెడతాడు. ఎందుకంటే మాట్లాడేది దేవుని గురించి, ఇప్పుడు వాని గురించే నేను మాట్లాడేది. సో వాని గురించి డైరెక్ట్ గా మనం ఇంతవరకు ఇండైరెక్ట్ గా క్యారెక్టర్స్, కయ్యి ఇట్టటోడు, బిలాం ఇట్టటోడు, కోర ఇట్టటోడు అని మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు వాని గురించి మాట్లాడితే వాడు గమ్ముకున్నాడు, ఖచ్చితంగా చేస్తాడు. చెయ్యి, మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకోసం అంటే దేవుని పిల్లలు మనం జాగ్రత్త పడకపోతే, సంఘం జాగ్రత్త పడకపోతే, సంఘం మనలో ఇంకా ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ అలాగే పెట్టుకొని మనమందరం రెక్టిఫై కాకుండా, మనమందరం ఒకరినొకరు ప్రేమించుకోకుండా, క్షమించుకోకుండా, సర్దుబాటు చేసుకోకుండా, భార్యాభర్తలైనా, తల్లిదండ్రులు, పిల్లలైనా, సంఘంలో దేవుని పిల్లలు, క్రీస్తు రక్త సంబంధికులు, ఒక బల్ల సహవాసం కలిగిన దేవుని పిల్లలు ఐక్యత లేకపోతే చాలా చాలా నష్టపోయేటువంటి పరిస్థితి తయారవుతుంది. పిల్లరా, వాడు ఎంత వాడు ఎట్లా జాగ్రత్త తీసుకుంటాడో తెలుసా? మోషే గారు మరణించారు. ఇప్పుడు చదవండి, ఆ మాట చదవండి. యూదా పత్రిక 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరము గురించి తర్కించినప్పుడు, దూషించి తీర్పు తీర్చ తగింపక ప్రభు నిన్ను గద్దించును గాక నేను. ఓకేనండి. ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలుకు అపవాది మిఖాయేలుతో వాడు ఏం చేస్తున్నారంటే వాగ్వాదం, తర్కం పెట్టుకున్నాడు. వాడు తర్కిస్తా ఉన్నాడు, వాగ్వాదం చేస్తున్నాడు. పిల్లరా, ఎవరి గురించి వాగ్వాదం చేస్తున్నాడు చూడండి. ఇది చాలా డీప్ సబ్జెక్ట్. మోషే డెడ్ బాడీ ఎక్కడుంది, ఇది కావాలా వానికి? మోషే డెడ్ బాడీ ఎక్కడుంది అంటే వానికి అందరి డెడ్ బాడీలు బాగా తెలుసు. మిగిలిన వాళ్ళందరూ ఎక్కడెక్కడ చచ్చిపోయినారు, నీళ్లలో చచ్చిపోయిన వాళ్ళు ఎవరు,
అలాగూ ఎక్కడ కొండ ప్రాంతాల్లో లోయల్లో అలాగూ సైలెంట్ గా చచ్చిపోయిన వాళ్ళు ఎవడెవడు ఏ రూపాన చచ్చిపోయినారు, అలాగూ చచ్చిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్ లిస్ట్ మొత్తం వాడికి తెలుసు పిల్లరా వాళ్ళ దగ్గర. ఇప్పుడు వాడు ఎక్కడికి వచ్చినాడో వాడి పరిస్థితి ఏంటంటే, వాడు మోసే డెడ్ బాడీ ఆయన శరీరం ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఇది ఒక మరణం, మార్మికంగా దేవుడే పెట్టినాడు దాన్ని. ఎవరిని? మోసే మరణాన్ని గురించి, మోసే డెడ్ బాడీని గురించి ఏం జరిగిందనేటువంటిది నేను ఒక్క మాట చెప్తాను పిల్లరా, బాగా వినాలి. మోసే టైం దగ్గరికి వచ్చింది, 120 సంవత్సరాల వయసు ఆయన. అప్పటికి ఆయన ఇజ్రాయేలీలను నడిపిస్తా ఉన్నాడు. బాగా వినాలి పిల్లరా, నీ నా జీవితంలో ఎన్ని ప్రాక్టికల్. రేపు నీకు నాకు జాగ్రత్త లేదేమో, మన మరణాన్ని గురించి వానికి బాగా తెలుసు. మరణమైతే మనల్ని ఎట్లా ఏం చేయాలి, ఎక్కడికి తీసుకెళ్ళి లాస్ట్ మినిట్ వరకు ప్రయత్నాలు చేసి అలాగూ అగ్ని గుండంలోనికి నరకంలోనికి వాంతో వాటిని తీసుకొని పోవడానికి వాడికి టైం లేదు. వాడు గర్జించు సింహములే ఎప్పుడు ఎవరిని మృంగుదనని తిరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రపంచాన్ని వాడిని గుప్పిట్లో పెట్టుకున్నాడు. యేసుప్రభువే చెప్పినాడు వాడు ఈ లోకాధికారి అని. మనం చూస్తున్నాం సమకాలీన సంఘటనలు, జరుగుతున్న పరిస్థితులు, ప్రపంచం జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మనం చూస్తున్నాం పిల్లరా. కాబట్టి ఇప్పుడు వాని కంట్రోల్లోనికి లోకము వెళ్ళిపోయింది. ఇప్పుడు వాని కంట్రోల్లో ఉంది. దైవజనుల కంట్రోల్లో, నీ నా కంట్రోల్లో, దేవుని పిల్లల మన కంట్రోల్లో కాదు ఉండేది, వాని కంట్రోలింగ్ లో వెళ్ళిపోయింది. ఎందుకంటే వాడు ఆ విధంగా డామినేట్ చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి జాగ్రత్త. మనం మన ఆత్మీయ జీవితాలు సరిగా చేసుకోకపోతే ఎప్పుడు మనం టపీమంటామో మనకు తెలియదు. మనం టపీమన్న రోజు ఆ టైం, ఆ క్షణం ఉంటుంది చూడండి, ఆ టైం, ఆ క్షణంలో ఎప్పుడు మనము మరణిస్తామో మనకు తెలుసు. మన లాస్ట్ బ్రీత్ ఎప్పుడు ఇట్లా అయిపోతుందని. ఆ బ్రీత్ టైంలో నువ్వు ప్రశాంతంగా ప్రభు యొక్క పిలుపు నీకు వెంటనే తెలిసిపోతుంది. నీ హృదయానికి, నీ ఆత్మకు వెంటనే తెలిసిపోతుంది. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోతావా, లేకపోతే అపవాది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అనేటువంటిది. అందుకే మనం కూర్చుండే ప్రదేశం చాలా జాగ్రత్త, మనము నడిచే ప్రదేశం జాగ్రత్త. ఒకవేళ ఆ టైంలో ఏ బార్లోనో ఉన్నారనుకోండి, కొందరు అయిపోయి వాళ్ళ కథ అంతే. మంచోళ్ళే కానీ బార్లలో ఉంటారు, మంచోళ్ళే ఇంకొక ఎవరింట్లో కూడా కూర్చొని ఉంటారు, మంచోళ్ళే ఇంకొక చోట అక్కడ రాత్రిలో నిద్ర గడుపుతారు, మంచోళ్ళే ఇంకొకటి చేస్తుంటారు. చూసేదానికి సమాజంలో మంచోళ్ళే, కానీ ఆ టైం వచ్చినప్పుడు ఆ మరణం టచ్ చేసేటప్పుడు అయిపోయి కదా. ఒకడు ఉన్నాడు పిల్లరా, వాళ్ళ గురించి ఏంటంటే వాల్టేర్ అని ఒకడు ఉండేవాడు. చిన్న సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. వాల్టేర్, వాడి పేరు వాల్టేర్. వాడు ఫ్రెంచ్ ఫిలాసఫర్. వాడు చాలా గ్రేట్ మ్యాన్. వాడు చాలా డిగ్రీస్ చదివినాడు, పెద్ద డిగ్రీలు. వాడి డిగ్రీలు 2 లైన్లు ఉంటాయి వాని. సో అంత పెద్ద డిగ్రీలు చదివి ఫిలాసఫర్ అయినటువంటి వాల్టేర్ వాడు కొన్ని పుస్తకాలు రాశాడు. దగ్గర వాడు రాసిన వ్యాసాలు, నవలలు, కవితలు, వాడు పబ్లిష్ చేసిన పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా దగ్గర 1000 దాకా ఉంటాయి. కొన్నికి ఫేమస్ అయినాయి. వాడు యేసుక్రీస్తును ద్వేషించే వ్యక్తి, వాడు క్రైస్తవ్యాన్ని ద్వేషించే వ్యక్తి, దేవుని విషయంలో చాలా వ్యతిరేకంగా ఉండే వ్యక్తి. వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం, వాడిని ఇన్ని రాసినాడు కదా, వాడు మేధావి అని చెప్పుకునేవాడు, గొప్పోడు అని చెప్పుకునేవాడు. ఇప్పుడు వాడు ఏం చేసినారంటే, ఒకటి జెనీవా అనేటువంటి ఆ ప్లేస్ లో ఒక ప్రత్యేకమైన ఒక స్థలం ఉంది. అక్కడ వాని ఇల్లు, అది బయట మా పెద్ద ఇల్లు, ఒక 3-4 ఎకరాలు ఉంటుంది. ఆ 3-4 ఎకరాలలో వాని ఇల్లు మధ్యలో కట్టుకొని ప్రింటింగ్ ప్రెస్ అక్కడ పెట్టుకున్నాడు. అప్పట్లో ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని వీడు రాసిన కవితలు, నవలలు, ఈ రచనలన్నీ కూడా ప్రింట్ చేయబడి అందరికీ పబ్లిష్ కావాలి. సో ప్రింటింగ్ ప్రెస్లో నుంచి అనేక పుస్తకాలు వీడు రాసినట్టు అన్ని బయటకు వస్తున్నాయి. ఆ టైంలో గర్వాంధుడై, అహంకారి అయి వాడు మాట్లాడిన మాట ఏంటంటే, ఇంకా 50 సంవత్సరాలే టైం, 50 నుంచి 100 సంవత్సరాల మధ్యకాలంలో బైబిల్ అంతరించిపోతుంది, బైబిల్ కనపరాదు, అందరూ యేసుప్రభుని మర్చిపోతారు, బైబిల్ని కూడా అందరూ మర్చిపోతారు. ఎక్కడ చూసినా ప్రపంచంలో
నేను రాసినటువంటి ఈ పుస్తకాలే అందరి చేతుల్లో కనపస్తాయి, ఈ పుస్తకాలే పట్టుకొని ప్రపంచం తిరుగుతుంది, ప్రింటింగ్ ప్రెస్లో నుంచి వందల వేల పుస్తకాలను నేను బయటికి తీస్తున్నానని అహంకారంతో గర్వించినటువంటి వ్యక్తి వాల్టేర్. అది వాని పరిస్థితి. ఇది జరిగి 1750 నుంచి 1800 సంవత్సరాలు, అంటే 18వ శతాబ్దం, 1800 జరిగినటువంటి మాట పిల్లరా. సో వాడు ఆ మాట అన్నాడు, ఆ మాట అని చెప్పేసానని దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినాడు. ఉన్నట్టుండి ఒకరోజు వానికి మరణం దగ్గరికి వచ్చింది. బాగా వినాలి. వాడైతే బాగా అన్నిట్లో కూడా స్పీడ్గా చాలా చలాకీగా పోతూ అందరూ వాడిని బాగా పొగిడేటువంటి వాడు. వాడి నాలెడ్జ్, వాడి మాటలు, వాడి పరిస్థితి ఆ విధంగా ఉండేది. సో పొగుడుతుంటే ఆ పొగడతల్లో యేసుప్రభుని ఎక్కువగా ద్వేషించేవాడు, దేవుని వాక్యాన్ని ద్వేషించేవాడు. ఉన్నటువంటి ఒకరోజు మరణం వచ్చింది. మరణం ఏం పని చేసిందంటే, వాడు మరణము వానికి దగ్గరికి వచ్చి వాడిని ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ హాస్పిటల్లో గట్టిగా కేకలేస్తున్నాడు. మీరు వాల్టేర్ గురించి చదవండి. సో వాడు గట్టిగా కేకలేస్తున్నాడు. ఆ ఏమని కేకలేస్తున్నాడంటే, నాకు మరణం వద్దు, నాకు చావద్దు, డాక్టర్స్ ప్లీజ్ నన్ను తొందరగా, నన్ను ఈ భయంకరమైన పరిస్థితి నుంచి నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నాకు వద్దు, మరణం వద్దు, నాకు చావద్దు. ఇది భయంకరమైన పరిస్థితి. ఏంటంటే వానికి అగ్నిగుండం కనపచ్చాంది, వానికి భయంకరమైన అగ్ని జ్వాలలు కనిపిస్తున్నాయి. వానికి చస్తే వాడు పోయేటువంటి పని అదే ఆరని అగ్నిగుండంలో వాడు ఉండబోయేటువంటి పరిస్థితి, వాని పొజిషన్, వాని మనస్సాక్షి, వాని ఆత్మ వానికి తెలియపరిస్తే వాడు షేక్ అయిపోయి భయపడి వాడు గిగ్గరగా కేకలేస్తూ, మరికొన్ని రోజులు నన్ను బతికించండి, నేను నా లైఫ్లో నేను చాలా సర్దుబాటు చేసుకునేది ఉంది, నేను చాలా రెక్టిఫై కావాలా, నేను ఇంకా నా జీవితంలో నేను ఇంకా చాలా సర్దుబాటు చేసుకునేటువంటివి ఉన్నాయి, నన్ను కాపాడండి డాక్టర్స్ అని కేకలేస్తున్నాడు. కానీ చచ్చిపోయినాడు. ఎందుకంటే లిమిట్ దాటిపోయినాడు, క్రాస్ అయిపోయింది వాడి పరిస్థితి. లాస్ట్ మినిట్లో కేకలేస్తే డాక్టర్స్ దగ్గర ఏమొస్తుంది? ఏ ప్రయోజనం లేదు. వాడు చచ్చిపోతే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, అదే జెనీవా బైబిల్ సొసైటీ అని ఉంటుంది. బైబిల్ సొసైటీ జెనీవా అనేటువంటి ఆ ప్రాంతంలో బైబిల్ సొసైటీ వారు జెనీవా బైబిల్ సొసైటీని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఏ ప్లేస్ అయితే బాగుంటుందని చూసుకుంటూ వాళ్ళకు ప్రింటింగ్ ప్రెస్ కూడా కావాల్సి వస్తే ఈ వాల్టేర్ అనేటువంటి వారి ఇంటిని, ఆ స్థలాన్ని 3 ఎకరాలు 4 ఎకరాలు ఆ స్థలం లోపల ఉన్న ప్రింటింగ్ ప్రెస్ అన్ని కూడా బైబిల్ సొసైటీ, జెనీవా బైబిల్ సొసైటీ వాళ్ళు కొనేస్తారు. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం పిల్లరా. మరొక్కసారి నైనా హల్లెలూయా. కొనేయడమే కాదు, అదే స్థలంలో నుంచి బైబిల్ ప్రింట్ అయినాయి. ఈ పుస్తకాలన్నీ వాడు ఏ పుస్తకం రాసినాడో నాకే ఒకటి గుర్తులేదు ఈ బుద్ధుడికి. వాడన్నాడు ప్రపంచమంతా నా పుస్తకాలే కనపచ్చాయి. ఎక్కడ కనపచ్చినాయి? ప్రపంచమంతా ఆ రోజుడికి ఈ రోజుడికి ఎన్ని హింసలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని రకాలైనటువంటిది దేవునికి వ్యతిరేకమైన ఎన్ని చట్టాలు, ఎన్ని రాజ్యాలు, రాజ్యాంగాలు, శాసనాలు ఎన్ని వచ్చినా, ఎంత జరిగినా, హింసల్లో నుంచి, పర్సెక్యూషన్స్ లో నుంచి లేచిన అగ్ని జ్వాలల మధ్యలో అక్కడి నుంచి లేచినటువంటి ఆత్మీయ విప్లవమే దేవుని వాక్యం, దేవుని యొక్క సన్నిధి పిల్లరా. కాబట్టి క్రైస్తవ్యాన్ని ఎవడు ఈ ప్రపంచంలో ఏమీ చేయలేడు, ఎవరి వల్ల కాదు. సోకాల్డ్ మన ముందు కూడా పరిస్థితులు, ఇంక రాబోయేటువంటి పరిస్థితులు, గడ్డుకాల పరిస్థితులు వస్తున్నాయి. గడ్డు కాలంలో మనం ఎంత జాగ్రత్త పడాలో, మనం ఏదో మామూలుగా అలా ఏదో సాఫీగా అయిపోతుంది అనేటువంటి పరిస్థితులు కాదు. పరిస్థితులు మారిపోబోతున్నాయి. కాబట్టి జాగ్రత్త పడాలి. ఇది ఇక్కడ మనం ఒక సబ్జెక్ట్ ఏంటంటే పిల్లరా, టైం అవుతుంది సబ్జెక్ట్. మోషే మరణం వానికి ఏమవసరం ఇప్పుడు? కానీ వానికి అవసరమైంది. ఎందుకు అవసరమైంది? కావాలా మోషే మరణం, మోషే డెడ్ బాడీ కావాలా, వాడు తెలుసుకోవాలా, దాని వాడు క్యాష్ చేసుకొని ఉపయోగించుకోవాలా. దేవుడు ఏం చేసినాడు? అది మర్మయుక్తంగా దేవుడే మోషే డెడ్ బాడీని దేవుడే కనుమరుగు చేసేసినాడు. ఎవ్వరికీ తెలియదు. ఈవెన్ ఆయన భార్యకు తెలియదు, మోషే భార్యకు తెలియదు, వాళ్ళ అన్నకు, మిగిలిన ఎవ్వరికీ తెలియదు. దేవునికి తప్ప
దేవునికి తప్ప మోసే డెడ్ బాడీ ఎక్కడుందో ఇంకెవరికి తెలియదు. ఇది వీడు పట్టుకున్నాడు. ఎవడు పట్టుకున్నాడు? అపవాది పట్టుకున్నాడు. చూసుకో కథ ఎట్లుందో మరి. అంటే అర్థం చేసుకోండి పిల్లరా, నిన్ను గురించి నన్ను గురించి వాడు ఎట్లా వాడు ఎంటర్ అవుతాడని, ఎట్లా ఎంటర్ అవుతాడు. ఒక చిన్న మాట, ఒక చిన్న సందర్భం. ఆదాము హవ్వలను దేవుడు అక్కడ పెట్టేటప్పుడు ఏదేను ఇప్పుడు భూమిని దేవుడు కలగచేసినాడు. భూమి మీద మంచిగా భూమి మీదనే దేవుడు పెట్టేసేయచ్చు కదా వాళ్ళను. కానీ ఒక స్పెషల్గా భూమి మీద ఒక తోటను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసినాడు? ఆ తోటకు ఏదేను అని దేవుడు ఎందుకు పేరు పెట్టినాడు? ఏదేను అంటే ఏడెన్. నాకు గుర్తుపెట్టుకోని మన లైఫ్స్ కు ఎంత సేఫ్టీ, ఎంత సెక్యూరిటీ దేవుడిస్తే తప్ప అపవాదికి దొరికినామా ఎప్పుడెప్పుడు వాడు మన డెడ్ బాడీస్ చూడాలా, ఎప్పుడెప్పుడు మన నరకాన్ని తీసుకురా. ఇది వాని తంతునైనా, వాని తంతు. అందుకే జాగ్రత్త, ఆలోచనలు జాగ్రత్త, చూపులు జాగ్రత్త, మాటలు జాగ్రత్త, ప్రవర్తన జాగ్రత్త, పరిస్థితులు జాగ్రత్త. ఇక్కడికి మనం జాగ్రత్త పడకపోతే అయిపోయి చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఏదేను తోటలో దేవుడు ఎంతో జాగ్రత్తగా, ఎడెన్ అనే మాటకు అర్థం ఏంటంటే యాజ్ గుడ్ యాజ్ హెవెన్ అని అర్థం. అనగా హెవెన్ అనగా పరలోకము అని, పరలోకముతో సమానమైన, యాజ్ గుడ్ యాజ్ అంటే నాట్ హెవెన్, అది హెవెన్ కాదు, యాజ్ గుడ్ యాజ్ హెవెన్ స్వర్గ తుల్యమైన అని అర్థం. అంతటి ప్రత్యేకమైన ఒక తోట, ప్రత్యేకమైన స్థలము, ఒక ప్రొటెక్షన్, ఒక సేఫ్టీ, ఒక సెక్యూరిటీ దేవుడు ఇంతగా పెట్టి అక్కడ ఉంచితే వచ్చినటా లేదా? వాడు నేనైనా వేసాయా? వచ్చినటా లేదా? అపవాది వచ్చినడా? ఏ రూపంలో పోయినాడు? సర్పం రూపంలో పోయినడా లేదా? అంటే వాడు ఎంత క్రాఫ్టీలో అర్థం చేసుకోండి పిల్లలకి, ఎంత కన్నింగ్. వాడు ఎంటర్ అయినాడంటే ఇది నీ నా లైఫ్ ఏంటి అసలు మనం వచ్చేసి నథింగ్ మన దృష్టిలో. చర్చిలో కూర్చున్నప్పుడు ఏం చేయలేడేమో, ఎందుకంటే చర్చిలో దేవుడి మందిరంలో ఉన్నాం. మనం గేటు దాటి బయటికి పోతే ఉంటుంది మన కథ. ఏ ఊరిని ఎట్లా బోల్తా కొట్టేయాలో వాళ్ళకి బాగా తెలుసు బోల్తా కొట్టిస్తాడు. అంతే మారిపోతాం కూడా మన పరిస్థితులు అలాంటి. ఏదేను తోటలోనికి ఎంటర్ అయ్యి ముందుగా హవ్వను ఎట్లా అట్రాక్ట్ చేస్తాడు, తర్వాత ఆదామును ఏదైతే వాడు అనుకున్నాడో, వాడు అనుకున్న పన్నాగం, వాడు అనుకున్న క్రాఫ్టీనెస్, వాడు అనుకున్నటువంటి ఆ జిమ్మిక్, అది వాడు అమలు చేసేసినాడు. అంతే అమలు చేసినాడు. అది వాడి పరిస్థితి. దేవుని పిల్లలం, దేవుని స్వరూపం, దేవుని పోలిక, సాక్షాత్తు దేవుని కుమారులం కుమార్తెలం మోసపోయినాం వాడి చేతిలో మోసపోయినాం. హవ్వ ఆదాములు మోసపోయినారు. ఇప్పటికీ మనం మోసపోతున్నాం. అందుకని యేసుప్రభు ఏమన్నాడో తెలుసా పిల్లరా? ఆయన రెండవ రాకడను గురించి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తల్లో ఒలీవల కొండ దగ్గర తన శిష్యులతో మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పినమాట, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. ఇదే ప్రభు చెప్పిన మొట్టమొదటి మాట. అంటే వాళ్ళు ఇవి తర్వాత చెప్పినాడు, భూకంపాలు, తర్వాత యుద్ధాలు, తర్వాత జనం మీదకి జనం లేయడం, రాజ్యం మీదకి రాజ్యం లేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అవన్నీ తర్వాత చెప్పినాడు. కానీ ఫస్ట్ టైం యేసు ప్రభు నోట నుండి ఎవడును మిమ్మల్ని ఆల్రెడీ మోసపోయినారు. ఆదాము హవ్వలు మోసపోయినారు. ప్రపంచంలో మానవ జాతి సాతాను యొక్క చేతిలో. కాబట్టి మల్లన్న రెండవ రాకడకు ముందు మోసం జరుగుతుంది. ఏం మోసం జరుగుతుంది? ఇదిగో వాడు కొన్ని రూపాల్లోనికి వెళ్ళిపోతున్నాడు. వాడు కొన్ని రూపాల్లోనికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాడు అపవాదిగా ఉన్నాడు. అపవాదిగా ఉన్నవాడు అబద్ధ క్రీస్తుగా వెళ్ళిపోతాడు. అనేక మంది అబద్ధ క్రీస్తులు వస్తారు. ఇంకా అబద్ధ క్రీస్తులు వచ్చి మేమే క్రీస్తుమని చెప్పేసి అని చెప్పుకుని ప్రపంచాన్ని ఆ విధంగా రాంగ్ రూట్లోనికి నడిపించి దిక్కు తెలియని పనికిమాలిన థియాలజీని తీసుకొని వచ్చి, పర్వర్టెడ్ థియాలజీని తీసుకొని వచ్చి మతాలను పుట్టించి, మతం కాదు మతాలను పుట్టించి, మతాలన్నిటినీ కలిపి ఒక సర్వమత సమ్మేళనమని మళ్ళా వాడే పుట్టించి, నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. పిల్లరా, దేవుని సన్నిధిలో దయచేసి శ్రేష్టమైన వాడే మతాలను పుట్టించి, వాడే ఒక పెద్ద మీటింగ్ పెట్టించి, వాడే సర్వమత సమ్మేళనం అనిపించి, ఆ సర్వమత సమ్మేళనంలో వాడే కీలకమవుతాడు.
దేవునికి చెందవలసిన, ప్రభునకు రావలసిన మహిమను అలాగ రానియకుండా దేవునికి అలాగ దేవుడు దూరం అయిపోయి, నిజం సత్యం అనేటువంటిది దూరం అయిపోయి వీడి యొక్క క్రియలే ఇవన్నీ కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితిని తెచ్చిపోతాయి. అలాంటి పరిస్థితి అయినా అలాంటి పరిస్థితి. సరే, ఓకే, రెండవ సబ్జెక్టులోనికి వస్తున్నాం. యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు పిల్లలు. యేసుప్రభు వారి లోకానికి వస్తే వాడు యేసుప్రభు పుట్టినప్పటి నుంచి వాడు ఏమన్నా సైలెంట్గా ఉన్నాడో చెప్పండి? వాడు పుట్టినప్పటి నుంచి యేసుప్రభును డిస్టర్బ్ చేయాలి, ఎన్నో గట్ట యేసుప్రభును చంపాలి, లేకుండా చేయాలి. పుట్టినప్పటి నుంచి శిలువ మరణం ఎక్కించేంత వరకు ఆయన చావును, ఆయన అరెస్టును, ఆయన బందీ కావాలా, ఆయనకు అవమానం జరగాల, ఆయన అరెస్ట్ చేపియాలా, ఆయన వచ్చేసేసేసేసి లేకుండా చేయాలి. ఇదే వాని తంత్రం. ఎవరు? అపవాది. ఇప్పుడు యేసు ప్రభు అలా ఎప్పుడైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు ఆ యొక్క అరణ్యంలోనికి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థనలో ప్రభు అక్కడ గడిపేటప్పుడు ఉంటే అక్కడికి వచ్చినాడు వాడు. హౌ డేర్ హీ వాస్. ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఎవరి దగ్గరికి వచ్చినాడో తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. డైరెక్ట్ గా వచ్చినాడో, ఇండైరెక్ట్ గా అన్ని చేస్తా వచ్చిన వాడు బయటపడినాడు. వానికి ఇప్పుడుగినా యేసు ప్రభుతో వాడు డైరెక్ట్ అటాక్ చేయకపోతే, యేసు ప్రభునే శోధించకపోతే, యేసు ప్రభునే లోబర్చుకోకపోతే ఇంకా వానికి మళ్ళా ఛాన్స్ లేదు. వానికి ఒక టైం దొరికింది, వానికి ఒక అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని, టైంను నీకంటే నాకు, మనందరికంటే వాడు బాగా సద్వినియోగం చేసుకుంటాడు. కరెక్ట్గా వచ్చినాడు యేసు ప్రభు దగ్గరికి. సాక్షాత్తు సృష్టికర్త, దేవుని కుమారుడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కలిగి ఉన్నదేది యేసుక్రీస్తు లేకుండా కలగలేదు అని సాక్షాత్తు గమనం వల్ల కలుగు ఏ ఛాయ అయినా లేకుండా సమీపించడాని తేజస్సులో అమరత్వము కలిగినటువంటి శ్రీమంతుడు, అద్వితీయుడైనటువంటి దేవుడు ఆయన దగ్గరికి, సాక్షాత్తు దేవుడు యేసుప్రభు దగ్గరికి వాడు వచ్చినాడంటే హౌ డేర్. అందుకే ఒకసారి జాగ్రత్త పడాలని నేను సవినయంగా మనవి చేస్తున్నా. టైం అయింది, దగ్గరికి వస్తాను. అక్కడికి వచ్చి వాడు ఏం చేసినారంటే అపవాది యేసుప్రభును శోధించినాడు. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడడం లేదు. మనకు ఎట్లా అంటే వాడు 40 రోజులు శోధిస్తా వచ్చినాడు. ఇప్పుడు డైరెక్ట్ ముందుకు వచ్చినాడు, డైరెక్ట్ అటాక్ చేస్తున్నాడు. వాడు శరీరాశ చూపించినాడు, వాడు నేత్రాశ చూపించినాడు, వాడు జీవపు డంబం చూపించినాడు, మొత్తం ఉండేదంతా చూపించినాడు. వాడు చూపించి ఒక్క మాట అన్నాడు. వాడు ఏమన్నాడంటే, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే ఇదంతా కూడా నేను నీకు ఇస్తానన్నాడు. ఈ లోక రాజ్యముల యొక్క అధికారంలో ఉన్నటువంటి ఆ రాజ్యముల మహిమ, అందులో ఉన్నటువంటి అన్ని కూడా యేసు ప్రభుకు చూపించి, నువ్వు సాగిలపడి నాకు నమస్కరించితివా, ఇదంతా నేను నీకు ఇస్తా. ఎవడీడు ఒక్కసారి బాగా గుర్తు పెట్టుకోండి పిల్లరా. గొప్ప ఆత్మీయ సత్యం తెలియపరిచి ప్రభుత్వ చిత్తమైతే వచ్చే వారమైన ధ్యానం చేసుకుందాం. కానీ ఈ సత్యాలు తెలుసుకోవాలి. వీడు ఎవడని చెప్పేసానంటే ఇంతకుముందే తెలుసుకున్నాం. వీడు కలుగజేయబడిన వాడు. వీడు అనగా దేవుని చేత కలగజేయబడిన వాడు. వీడేమి వానికై వాడు దేవుడు కాదు, వానికై వాడే అలా అన్ని చేసుకున్నదని కాదు. వాడు కలగజేయబడిన వాడు. అనగా వాడు కూడా సృష్టింపబడిన వాడు, కలగజేయబడినటువంటి ఒక కెరూబైనటువంటి దూత, ప్రధాన దూత వాడు. ఇప్పుడు బాగా వినండి. వాడు కలగజేయబడినటువంటి వాడు, సృష్టింపబడిన వాడు, సృష్టికర్తను పట్టుకొని, సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభును పట్టుకొని, వీనికి గర్వం ముందుగానే అక్కడ గర్వం, ఇక్కడ గర్వం, ఎక్కడ ఒళ్ళంతా గర్వమే వీనికి. ఆ గర్వముతో ఈ రాజ్యాలు ఎవరి? యేసుక్రీస్తు. రాజ్యముల మహిమ ఎవరిది? యేసుక్రీస్తు. లోకాన్ని సృష్టించింది ఎవరు? కలిగి ఉన్నదేది యేసు ప్రభు లేకుండా కలగ చేయబడలేదు, అన్ని యేసుక్రీస్తు. కానీ అదే యేసుక్రీస్తుతో వాడు అంటున్నాడు, నాకు నమస్కారం చేయి, ఇవన్నీ నేను నీకు ఇస్తా. అంటే సృష్టింపబడిన వీడు సృష్టికర్త అయినటువంటి దేవునినే
నాకు నమస్కారం చేయి, ఇవి నేను నీకు ఇస్తున్నానంటే ఇవి నేను ఫైనల్గా డైరెక్ట్గా మీకు ఆన్సర్ ఇచ్చేస్తాను. మీ ఇష్టం, మీరు ఆలోచన చేసుకోండి. ఇవాళ మనం పెట్టుకున్న పటాలు, మనం పెట్టుకొని నమస్కారాలు చేసుకుంటుంటామే, ఆ పటాలు పెట్టుకొని ఇళ్లలో మనం పెట్టుకున్న విగ్రహ పూజలు, ఇవన్నీ కూడా అపవాది తంత్రం. గుర్తుపెట్టుకోండి. ఎందుకోసమో తెలుసా? ఏదైనా సరే నువ్వు యేసుప్రభు పటం పెట్టుకున్న తప్పేది. ఎవరు చెప్పినారు నీకు యేసుప్రభు పటం పెట్టుకొని నమస్కారం చేయి, పటానికి నమస్కారం చేయమని ఎవరు చెప్పినారండి? రాంగ్ కదా అది. యేసుప్రభు ఎలా ఉంటాడో ఆయన పటం పెట్టుకుంటాడు. ఏమంటే ఏదో గుర్తింపు కోసం పెట్టుకున్నది, ఏదో జరిగిపోయింది, కానీ అది కరెక్ట్ కాదు. ఇది అపవాది తంత్రం, నైనా అపవాది తంత్రం. ఎందుకోసం అంటే ఏ శిల్పి అయితే ఒక రాయిని తీసుకొని అక్కడ దానికి ఒక రూపం ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొని వచ్చి ఒక స్థలంలో పెట్టేస్తే అక్కడున్న పెద్ద మనుషులందరూ కలుపుకొని, ఆ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కలుపుకొని, ఆ కల్పించబడినటువంటి ఒక శిల్పి చేత చెక్కబడినటువంటి దాన్ని తీసుకొని వచ్చి ఒక స్థలంలో పెట్టుకుంటే ఆ విగ్రహం మాట్లాడుతుంది, ఇప్పుడు నాకు నమస్కారం. ఈ శిల్పినే దానికి నమస్కారం చేర్చాలి. ఏమి? దానికి ఒక పొజిషన్ ఇచ్చే లోపల, దానికి ఒక స్థితి కల్పించే లోపల, దాన్ని కలగజేసింది అతనే, దాని మీద కూర్చునింది ఆయనే, కాళ్ళు పెట్టింది ఆయనే, అది తీసుకొని అదంతా కూడా ములి తీసుకొని దాన్ని అన్ని చేసింది ఆయనే. దానికి ఒక స్థితి కల్పిస్తానే ఆ విగ్రహం మాట్లాడుతుంది, నాకు నమస్కారం చేయని. ఇవాళ జరుగుతున్న ప్రపంచ తంతు ఇది. ఇది ఎక్కడ మొదలు? యేసుప్రభు ఆ రోజే యేసుప్రభుతో అన్నాడు, నువ్వు నాకు నమస్కారం చేయి, ఇదంతా నేను నీకు ఇస్తా. చూసారా పిల్లరా? అందుకే నేను మీకు ఆన్సర్ ఇవ్వడానికి అందుకే జాగ్రత్త పడదాం. ఎందుకంటే ఏమైనా సరే వాక్యము దేవుడు చెప్పిన మాటలు ఇవి మనకు ప్రామాణికం. మనం పెట్టుకునే పటాలు కాదు, మనం పెట్టుకునేటువంటి ఇవి అవి కాదు, నేను అది కరెక్ట్ కాదు. అందుకోసం దయచేసి ఆ విగ్రహ పూజలు అనగా ఆ బొమ్మ దగ్గరికి వేసేసేసి నమస్కారాలు చేయడము, పటాలకు నమస్కారం చేయడం అనేటువంటిది అది ఎంత మాత్రము కరెక్ట్ కాదని, ఆ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని దేవుని పిల్లలైన మీకు నేను సవినయంగా మనవి చేస్తాను. ఓకే, ఇంకా టైం ఏంది మనకు? జస్ట్ ఒక 5 నిమిషాలు. మోషే మరణాన్ని గురించి, ఆయన డెడ్ బాడీని గురించి వాడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఎవరితో వాడు మాట్లాడుతున్నాడంటే మిఖాయేలు దూతతో మాట్లాడుతున్నాడు. మిఖాయేలు దూతతో, అవును మోషే ఆయన మరణించినాడు కదా, డెడ్ బాడీ నీకు తెలిసిందాలే, నువ్వు నా తర్వాత నువ్వే కదా నీ అంతా ఉండేది, నువ్వు తెలిసిందాలే. ఎవరితో అంటున్నాడు వాడు? మిఖాయేలుతో అంటున్నాడు. మిఖాయేలు, ఆయన నాకు కూడా తెలియదురా బాబు, నాకు తెలియదంటే తెలియదు, దేవుడికి మర్మయుక్తంగా పెట్టినాడు, ఇజ్రాయిలీలకు ఎవరికి తెలియదు, వాళ్ళ ఇంటోళ్లకు ఎవరికి తెలియదు. దేవుడు ఆయన్ని పైకి తీసుకోమని వచ్చినాడు, ఒక శిఖరం ఎక్కించినాడు. ఆ శిఖరం పైన నెబో అనేటువంటి ఆ శిఖరం ఎక్కి పైకి వస్తేనే అక్కడ ఏం చేసినాడో ఎక్కడ పాతి పెట్టినాడో ఆయన అది ఎవరికీ చెప్పలే దేవుడు. కాబట్టి అది దేవుడికి మాత్రమే తెలుసానంటే, లేదు చెప్పు, నాకు ఆ డెడ్ బాడీ కావాలా, ఆ డెడ్ బాడీని గురించినటువంటి విషయాలు చెప్పు. తర్కీస్ అన్నాడు, ఎక్కడ ఏంటని. ఆ కొండ అది మోయాబు దేశంలో నెబో కొండ కదా, నువ్వు కూడా ఆ పొద్దు ఉండింటావు, నువ్వు ఖచ్చితంగా దేవుని పక్కనే ఉండింటావు, నువ్వు ఖచ్చితంగా ఇది జరిగింటది, కాబట్టి చెప్పు, నీకు తెలిసింటది ఇది అని చెప్పేశానంటే, అప్పుడు ఇంక వాడు ఆ టైంలో వాడి పైన కోపంతో మిఖాయేలు దూత అంటాడు, ప్రభు నిన్ను గద్దించును కాక అన్నాడు. సమయాన్ని నేను మీకు సవినయంగా మనవి చేస్తున్నప్పుడు వాడు మన ప్రతి పరిస్థితి, మన మరణాలు చూడాలి, మన చావును చూడాలి, మనం అగ్నిగుండంలోనికి వెళ్ళాలి, ఆరని అగ్నిగుండంలోనికి. ఇది వాని టార్గెట్ నాయన, ఇది వాని టార్గెట్. కాబట్టి మనం కానీ జాగ్రత్త పడకపోతే ఆ విషయంలో మనం చాలా ఇబ్బందుల పాలవుతాం. చాలా స్పష్టంగా ప్రభు మనకు చెప్పిన మాట, ఒక మాట చెప్పేసేసేసి మనం ఇక్కడ ముందుకు సాగిపోదాం. దయచేసి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం చదవనైనా ఇక టైం అయిపోయింది. ప్రకటన గ్రంథం 17. వాని తంత్రం ఎలా ఉంటుంది, ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు అనేది ఒక్కటే ఒక మాట చెప్పి, వివరణ తీసుకునేదానికి చాలా టైం పడుతుంది. వివరణ కాదనైనా 17వ అధ్యాయము 1వ వచనం చదవండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము
సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేలును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండేను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. 11వ వచనం కూడా నేను 11 చదవను. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. ఇప్పుడు దయచేసి మాటలు గమనించండి పిల్లరా. రెండు రకాలైనటువంటి ఆ సర్పాలను మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈ 2 రకాల సర్పాల్లో దయచేసి టైం లేదు కాబట్టి చాలా ఉంటుంది, గుర్తుపెట్టి. అక్కడ మొట్టమొదట అపవాది వాడి రూపాలు మార్చుకున్నాడు. ఈ రూపాలు మార్చుకోవడంలో 10 కొమ్ములు వచ్చేసి 10 రాజ్యాలు. 7 తలలు వచ్చేసి 7 కొండలు, గుర్తుపెట్టుకోండి. 10 కొమ్ములు 10 రాజ్యాలు. ఏంటి ఆ రాజ్యాల పేర్లు? ఆ రాజ్యాల పేర్లు కూడా చెప్పమని కూడా చెప్తాం, ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఇప్పుడు 7 తలలు అనగా 7 కొండలు. 7 కొండలు ఏ కొండలు ఏంటి అనేటువంటి. సో వీని రూపంలో క్రీస్తు విరోధిని వీడు పంపిస్తా ఉన్నాడు. క్రీస్తు విరోధిని పంపిస్తున్నాడు అనగా అబద్ధ క్రీస్తును 2వ రూపంలో పంపిస్తున్నాడు. వాడు రాజ్య పరిపాలన చేస్తాడు. ఈ 10 కొమ్ములు 7 తలలు కలిగినటువంటి క్రూర మృగం వీడు ఎక్కడి నుంచి బయటకు వచ్చుతున్నాడు? ఎక్కడి నుంచి ఉన్నాడని వాక్యంలో రాయబడింది. అక్కడ సముద్రములో నుండి, ఇది గుర్తుపెట్టుకోండి పిల్లరా, సముద్రములో నుండి బయటికి రావడం అనేటువంటిది. టైం లేదు కాబట్టి నేను చెప్తున్నాను, ప్లస్ బైబిల్ స్టడీలో చెప్పాను ఆల్రెడీ. మళ్ళీ మీకు స్పష్టంగా బైబిల్ స్టడీకి రండి, మనం తెలుసుకుందాం. సముద్రంలో నుండి అంటే రాజకీయము, రెండవది వ్యాపారం. బాగా రాజకీయము, వ్యాపారం. ఈనాడు జరుగుతున్న రాజకీయాలైనా జరుగుతున్న వ్యాపారం, ఇది సముద్రములో నుండి వచ్చినటువంటి క్రూర మృగం జరిగిస్తున్నటువంటి ప్రపంచ రాజకీయాలు, ప్రపంచ వ్యాపారం, ప్రపంచ స్టాక్ మార్కెట్లు, ప్రపంచంలో ఇవాళ ఉంటున్నటువంటి వరల్డ్ బ్యాంక్ అయినా, ఇవాళ ఉంటున్నటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లు అయినా, వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్లు అయినా, యుఎన్ఓ, నెక్స్ట్ EU, ఇటన్నిటినీ నడిపిస్తూ ఉన్నటువంటి తంత్రం, అపవాది తంత్రం దీని వెనక ఉన్నాడు. ఇవాళ ఉన్నటువంటి యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ, యూరోపియన్ యూనియన్, ఇవాళ ఉన్న యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఒకప్పుడు నానాజాతి సమితి ఉన్నాయి, అవన్నీ ఫెయిల్యూర్ అయిపోయినాయి. కొత్తగా ఇవి వచ్చినాయి, ఇవి కూడా ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. వీటన్నిటి వెనక వీడు సముద్రములో నుంచి వచ్చినటువంటి వాడు అపవాది, ఘట సర్పం. వాణి ఎక్కడి నుంచి బయటికి తీసినట్టు సముద్రంలో నుంచి, అనగా రాజకీయం, అలాగూ వ్యాపారం. నెక్స్ట్ వచ్చేసేసి టైం లేదు కాబట్టి మళ్ళీ వివరణిస్తాం. 11వ వచనంలో ఏమనుందిమా? మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం పైకి వచ్చుట. ఈడెక్కడి నుంచి ఇచ్చినాడు? భూమిలో నుంచి. అంటే ఇక్కడి నుంచే సముద్రం. భూమిలో నుంచి వచ్చిన క్రూర మృగం వీడొచ్చేసి అబద్ధ ప్రవక్త. వీడు చేసేది ఏముంటుంది అంటే అది రాజకీయం, వ్యాపారం. ఇక్కడ అంటే రాజకీయం అంటే పవర్, గుర్తుపెట్టుకోండి. రాజకీయ అధికారాలనేది పవర్ను చూపిస్తాయి. వ్యాపారం దేన్ని చూపిస్తుంది? కరెన్సీని చూపిస్తుంది. పవర్ కరెన్సీ. నెక్స్ట్ భూమిలో నుంచి వచ్చినటువంటిది ఏంటంటే వీడు మతాన్ని పుట్టిస్తాడు. భూమిలో నుంచి వచ్చినటువంటి అబద్ధ ప్రవక్త మతాన్ని పుట్టించేవాడు. ఇవాళ మతాలన్నీ కూడా ఎవరిలో నుంచి వచ్చినాయంటే వీళ్ళలో నుంచి, అబద్ధ ప్రవక్తల నుంచి వచ్చినాయి. ఇక్కడ వీడు మతాన్ని పుట్టి, ఎందుకంటే వీడు భూమిలో నుంచి లేచిన క్రూర మృగం. ఈ భూమిలో నుంచి లేచిన క్రూర మృగం వీడు మతానికి నిలువెత్తు నిదర్శనం. అన్ని మతాలు, కులాలు, జాతులు, తెగలు, వర్గభేదాలు, వర్ణభేదాలు అన్ని తీసుకొని వచ్చి దేవుని పిల్లలు, దేవుని స్వరూపం, దేవుని పోలికైన మనలను అన్నిట్లో భేదాభిప్రాయాలు కలిగించి మనలను ఒకరినొకరు కలుసుకోకుండా, ఒకరినొకరు ప్రేమించుకోకుండా, ఒకరినొకరు అన్నిట్లో ఉండకుండా, ఏ దేశం ఆ దేశం ఎవరిది వాళ్ళదే, ఎవరి చర్చి వాళ్ళదే, ఎవరి సంఘం వాళ్ళదే, ఎవరి కుటుంబం వాళ్ళదే, ఎవరి పరిస్థితులు వాళ్ళదే, ఇట్లా ఈ విధంగా మానవాళిని అన్నిట్లో దేవుని పిల్లల ప్రేమాను రాగాలకు, అనురాగాలకు, ఆప్యాయతలకు దూరం చేసే భయంకరమైన తంతు ఈడు పుట్టిస్తాడు. అబద్ధ ప్రవక్త పుట్టిస్తాడు. అన్ని ఇజమ్స్ అన్ని తీసుకొని వచ్చినాడు.
మీరు గుర్తుపెట్టుకోండి. నేను నా నోట్ల నుంచి పలకను, మీరే అర్థం చేసుకోవాలి. పలికితే మంచిది కాదు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఇజమ్సే, వాడిలో నుంచి పుట్టిన ఈ భూమిలో నుంచి వచ్చిన క్రూర మృగం వాడు తీసుకొని వచ్చినటువంటి అన్ని ఇజమ్సే. ఒక్క క్రిస్టియానిటీ మాత్రమే ఇజం కాదు నైనా. క్రిస్టియనిజం అని ఎక్కడా ఉండదు, క్రిస్టియానిటీ ఇది. మిగిలిన మీరు ఏదైనా పలకండి, ఏ పదమైనా పలకండి, అన్ని ఇజమ్స్తో ఉంటాయి. మతాలు. కారణం ఏంటంటే జాగ్రత్త, ఇది వాడు భూమిలో నుంచి వచ్చిన అబద్ధ ప్రవక్త. ఇప్పుడు ఈ అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త, వాని అంతమేంది? అపవాది అయినటువంటి నెంబర్ 1 పొజిషన్ వాణి అంతమేంది? దీనికి సొల్యూషన్ లేదా? పాస్టర్ గారు, బాధపడుతూ ఉండడమేనా మన పని? ఆక్రందం చేసుకుంటూ ఉండడమేనా మన పని? ఇలా బాధపడుతూ మీరు మాకు వాక్యం చెప్పడమేనా మన పని అని అంటే, లేదు పిల్లరా, దీనికి సొల్యూషన్ ఉంది. దేవుని వాక్యంలోనే మనకు సొల్యూషన్ ఇచ్చినాడు. వాని అంతం ఎప్పుడుంటుందో, వాని అంతం కంటే ముందు వీళ్ళిద్దరి అంతం ఎప్పుడుంటుందో ఎన్నికి కూడా చాలా క్లియర్గా తెలియపరిచినాడు ప్రకటన గ్రంథంలో. జస్ట్ క్లుప్తంగా 1 నిమిషంలో వివరణ ఇస్తున్న పిల్లరా. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉంటాయి. బాగా చదవండి ప్రకటన గ్రంథం ప్లీజ్. 22 అధ్యాయాల్లో మొదటి అధ్యాయము యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత, దాన్ని అపోకలిప్సే అంటారు. యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత, మహిమ ప్రత్యక్షత. 2-3 అధ్యాయాలు సంఘాన్ని గురించిన, 7 సంఘాలను గురించిన విషయాలు. అక్కడ అయిపోతుంది పిల్లరా. సంఘాలు లవదొకియా సంఘం అయిపోతానే, లవదొకియా సంఘం అంటే ఇవాళ మనం ఉంటున్నటువంటి సంఘ కాలమే లవదొకియా సంఘం. దీని తర్వాత 4వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు శ్రమల కాలం. శ్రమలు ఎలా ఉంటాయో చూపించే కాలం. గుర్తుపెట్టుకోండి, శ్రమలు అంటే 14 అధ్యాయాలు జరగబోతున్న మహాశ్రమలు, క్రీస్తు విరోధి పరిపాలన, అలాగూ జరగబోతున్న ప్రపంచంలో జరుగుతున్న గలిబిలి, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏ మనిషిని నమ్మాలో ఏ మనిషిని నమ్మకూడదో, ఎవడు నిజమైన నాయకుడో ఎవడు కాదో ఏంటో అర్థంగాని గలిబిలి తీసుకొని పెట్టే ఆ వ్యవస్థను తీసుకొని వచ్చేటువంటి వాడు ఈ 4వ అధ్యాయం నుంచి 18 వరకు మనకు కనిపిస్తాయి. 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని సిద్ధమవుతుంది. 19వ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనం, అది రహస్య రాకడగా ఉంటూ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనేటువంటిది జరిగేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ 19వ అధ్యాయంలోనే ఈ క్రీస్తు విరోధి అబద్ధ క్రీస్తును, ఈ అబద్ధ ప్రవక్త ఇద్దరిని యేసు ప్రభు నాశనం చేయడం జరుగుతుంది. హర్మెగద్దోన్ యుద్ధము అంటారు దాన్ని. వీళ్ళిద్దరిని నాశనం చేసి అగ్నిగంధకాలతో మండు గుండములో పడేయడం జరుగుతుంది. ఇది 19వ అధ్యాయం ముగింపు అయిపోయి. 20వ అధ్యాయం మొదలవుతుంది. 20వ అధ్యాయంలో ఒకడు మిగిలిపోయినాడు, అపవాది, ఘట సర్పం. వాని పాతాళ బిలములోనికి తీసుకెళ్లి వాడిని బంధించడం జరుగుతుంది. 1000 సంవత్సరాలు బంధించడం జరుగుతుంది. ఆ 1000 సంవత్సరాల తరువాత మళ్ళీ వాడికి కొంత అవకాశం ఇవ్వడం అనేటువంటిది జరిగి వాడు బయటికి రావడం జరుగుతుంది. ఆ కొంచెం అవకాశంలోనే ఉన్నటువంటి విషయం నేను క్లుప్తంగా చెప్తున్నా. 20వ అధ్యాయం ముగింపు ఎక్కడైపోతుంది అంటే, వాడు బయటికి రావడం, గోగు మాగోగు అనేటువంటి యుద్ధాన్ని వాడు ప్రేరేపించడం, యేసు ప్రభుతో యుద్ధం చేయడం, యేసుక్రీస్తు ప్రభు గోగు మాగోగు యుద్ధంలో వాడిని సంహరించడం, అనగా సాతాను కూడా వాని కూడా ఆరని అగ్ని గంధకాలతో మండు గుండములో పడేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త, ఇలాగు అపవాది ముగ్గురు 20వ అధ్యాయానికి అవుట్. వాళ్ళంతా జీవ గ్రంథం తెరవబడుతుంది. అందులో ఉన్న పేర్లు, అందులో ధవల సింహాసనపు ఆ తీర్పు. 21వ అధ్యాయంలో క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నూతనమైన యెరూషలేం పట్టణం, అదే పరలోకం, అదే పరలోక పట్టణం. 22 ప్రభుతో సదాకాలం, శాశ్వత కాలం ప్రభుతో ఉండేది. ఇది ప్రకటన గ్రంథం ముగింపు. మనందరి బ్రతుకులు, మనందరి జీవితాలు ఖచ్చితంగా ఇదే లైన్లో ఉంటాయి, ఇదే ప్రాసెస్లో జరుగుతాయి. కాబట్టి ఎంతగా మనం దేవుని వాక్యాన్ని చదవాలి అంటే అంతగా మనం చదువుతూ ముందుకు సాగిపోవాలి. వీటన్నిటికీ సొల్యూషన్ ఒకటే పిల్లరా, నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో, అమ్మా బ్రదర్, నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో, నువ్వు ఎంతగా దేవుని వాక్యాన్ని చదువుతావో అంతగా నువ్వు విజేతమవుతావు. ఈ రెండే
యేసు ప్రభు విజేత అయ్యాడు, సాతాను ఓడించాడు. శరీరాశను వాక్యం ద్వారానే, నేత్రాశను వాక్యం ద్వారానే, జీవముడంబాన్ని వాక్యం ద్వారానే అని వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభు వాక్యం ద్వారా అపవాదిని జయించాడు. ఉపవాస ప్రార్థన ద్వారా అపవాదిని జయించాడు. నీకు నాకు ఇవే అంతే, ఇవే ఆధారాలు, ఇవే మనకున్న పట్టుకొమ్మలు. అపవాదిని జయించడానికి విజేతగా జయకరమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని హ్యాపీగా ఉన్నంతలో ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ప్రభు రాకడ వరకు ఎదురు చూస్తూ సంతోషంగా పరలోక రాజ్యంలో నీవు, నీ కుటుంబం, నీ పిల్లలతో సహా కుటుంబాలుగా చేర్చబడడానికి ఒకటే ఒక సొల్యూషన్. కుటుంబ ప్రార్థన కలిగి ఉండు, వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండు. కుటుంబంగా దేవుని వాక్యాన్ని చదువుకో, వ్యక్తిగతంగా చదువుకో, సంఘంగా సమకూడి రా, సంఘములో కలిసి ఉండు, సంఘములో ఐక్యతతో ఉండు, సంఘములో సమాధానం. ఆ ఐక్యత సమాధానాలే పరలోకంలోనికి తీసుకెళ్తాయి. అదే మనకు దేవుని వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు మీ వినికిడిలో ఈ మాటలను నెరవేర్చి రాబో మరో వర్తమానం కొరకాయ ప్రభు మనలను సిద్ధపరిచి కాపాడును కాక. అందరికీ చివరిలో ఒక మనం ఏంటంటే, వాని గురించి ఎంతసేపు చెప్పినా వాడు నా మీద కూడా పగబడతారు ఇప్పుడు. కాబట్టి నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి ప్లీజ్, నా కోసం ప్రార్థన చేయండి. వాడు ఏదో ఒకటి విడిచిపెడతాడు, ఇప్పుడు ఏదో ఒకటి విడిచిపెట్టినా ఎదుర్కొంటాం. కాకపోతే మీరు ప్రార్థన చేయాలని మీకు సవినయంగా మనం చేస్తున్నాం. అందరం ఒకరినొకరు ప్రార్థన చేసుకుందాం, ప్రేమించుకుందాం, మర్చిపోదాం, క్షమించుకుందాం, సర్దుబాటు చేసుకుందాం. లేకపోతే నష్టపోతాం, ఇబ్బందులు పడతాం. దేవునికి లెక్క ఒప్పజెప్పే టైం ఆసన్నమైంది. మనం ఏమాత్రం ఏమరపాటులున్నా. కాబట్టి ప్రేమతో దేవుని పిల్లలంగా ముందుకు సాగుతాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. చివరి ప్రార్థన ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు వందనాలు. ఇదిగో నీ పిల్లలు తిరిగి వెళ్తున్నారు ప్రభా, సమాధాన దీవెనలతో వారిని నింపి పంపుమని ప్రార్థిస్తుంటున్నా. మరి తండ్రి, ఈ వారంలో ఉన్న సమాజంగా తిరిగి మేము నైనా మళ్ళీ కలుసుకునే సమయం, నైనా మరి తండ్రి బైబిల్ స్టడీ, తిరిగి ఆన్లైన్ ప్రేయర్, సంఘముగా సమాజముగా కలుసుకుని మేమందరం నేను స్తుతించి మరి తండ్రి, మరి ప్రభా, ఈ లోకంలో విజేతలుగా క్రీస్తు కొరకైన రానువ వారిగా విజేతలుగా నిలబెట్టకు కృపదాయించే. అన్ని కుటుంబాలను ఆయురారోగ్యాలతో నీ గొప్పదైన రక్షణ, సంతోష, సమాధానాలతో నింపి కాపాడతారు. నీకే ఘనత, మహిమ, స్తుతి చెల్లిస్తూ త్వరలో మాతృకు రాని ఉన్న యేసుక్రీస్తు దివ్య నామముందే దీని మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా దినాహారము నేడు మాకు దయచేయు, మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు, మమ్మల్ని శోధనలోనికి లేక దుష్టుని నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, సమాధాన, రక్షణ, ఆశీర్వాదాలు ఈ ప్రత్యేక ఆరాధనలో పాలిభాగస్తులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన యేసయ్య సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ సమాధానంగా సెలవు తీసుకునండి.